హలో అండి. ఈరోజు కందిపప్పుతో పచ్చడి చేస్తున్నాను. కందిపప్పు నేనైతే ఇంత తీసుకున్నాను చూడండి. దానికి చింతపండు, ఎల్లుల్లి, మిరపకాయలు, జీలకర్ర. కందిపప్పు పచ్చడి చేసినప్పుడు జీలకర్ర, ఎల్లుల్లి కొద్దిగా ఎక్కువ క్వాలిటీ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇవి చక్కగా వేయించుకోవాలి. వేయిస్తాను ఇప్పుడు. చిన్న మంట మీద ఇలా వేయించుకుంటే ఇప్పుడు కందిపప్పు సగం వేగిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మొదట్లో కందిపప్పు జీలకర్ర ఒకేసారి వేస్తే జీలకర్ర మాడిపోద్దండి. ఆ రెండు వేగిన తర్వాత ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. సింపుల్గా ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కందిపప్పు వేయించుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. కందిపప్పు పచ్చడికి ఎప్పుడైనా జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువ క్వాలిటీ వేయాలి. వేస్తే సూపర్ ఉంటుంది పచ్చడి. పప్పు చక్కగా వేగిందండి. చూడండి, పప్పు చక్కగా సిమ్ములో పెట్టుకొని చక్కగా వేయించుకున్నాను. సిమ్ములో పెడితే చక్కగా వేగుతుంది. ఇప్పుడు దానిలో చింతపండు కూడా వేస్తాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు. నేనైతే 2 పాయలు వేస్తాను. అది మీ క్వాలిటీకి సరిపడా మీరు వేయండి. ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సూపర్గా ఉంటుందండి కందిపప్పు పచ్చడి. పొయ్యి అయితే ఆఫ్ చేస్తున్నాను. వేయించుకుని పెట్టుకున్న కందిపప్పు చల్లగా అయిందండి. మిక్సీ వేస్తున్నాను. మిక్సీలో పెట్టాను. ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అంతే, నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీ చేసుకున్నాను. మెత్తగా కాకుండా మరీ బరగ కాకుండా ఇలా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. దీనికి పోపు ఏం అవసరం లేదండి. వేరే గిన్నెలో తీస్తున్నాను. అసలు కందిపప్పు వేయించుకొని మిరపకాయలు, జీలకర్ర వేయించుకుంటే ఎల్లుల్లి, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పోపు కూడా అవసరం లేదు. బాగుంటుంది పచ్చడి. వేడి వేడి అన్నంలో తింటే అబ్బా కమ్మగా ఉందనిపిస్తుంది. చూడండి, ఎంతో రుచికరమైన కంది పచ్చడి రెడీ. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.